హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ మాధవి మల్లేష్. ఈరోజు రెసిపీ చింత చిగురు ఎగ్గు మసాలా కర్రీ. ఈ చింత చిగురు ఎగ్గు మసాలా కర్రీని చాలా సింపుల్ ఇంగ్రీడియంట్స్తోనే ఈజీగా రెడీ చేసుకోవచ్చు. వంట చేయడం రాని వాళ్ళు కూడా ఈ విధంగా చేశారంటే చాలా టేస్టీగా వస్తుంది. చేయడం కూడా ఈజీగానే ఉంటుంది. మరి ఆలస్యం చేయకుండా ఈ చింత చిగురు ఎగ్గు మసాలా కర్రీ తయారీ ఏంటో ఈ వీడియోలో చూసేయండి. ఈ కర్రీ తయారీకి ఒక కడాయిని పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ని వేసుకోవాలి. ఇలా ఆయిల్ వేసిన తర్వాత ఒక 2 లేదా 3 ఎగ్స్ని బ్రేక్ చేసుకొని ఉడికించుకోవాలి. ఇలా ఎగ్స్ వేసిన తర్వాత ఒక 2 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కదపకుండా ఉడికించుకోవాలి. ఇలా 2 నిమిషాలు ఉడికిన తర్వాత దీనిలోకి ఒక పావు టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ని, చిటికెడు ఉప్పుని, చిటికెడు పసుపుని వేసి ఒక 2 నిమిషాలు కదపకుండా ఉడికించుకోవాలి. ఎగ్గుని ఈ విధంగా ఉడికించుకునేటప్పుడు ఈ 3 వేసారంటే ఎగ్ స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. చాలా కమ్మగా ఉంటుంది. ఇలా నీసు వాసన రాకుండా ఉండాలి అంటే ఈ 3 వేస్తే చాలా బాగుంటుంది. అసలు స్మెల్ అనేది రాకుండా ఉంటుంది. ఇలా సగం ఉడికిన తర్వాత మిగిలిన సగం ఉంటుంది కదా, దాన్ని స్పూన్తో కలుపుతూ ఆయిల్ మొత్తం పోయేంత వరకు పొడి పొడిగా వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా మన టేస్ట్కి సరిపడా ఉప్పు కారంని వేసారంటే నీసు వాసన అనేది రాకుండా ఉంటుంది. ఇలా పొడి పొడిగా చేసుకొని దీనిని తీసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. ఈ విధంగా ఎగ్ కర్రీ చేసేటప్పుడు మనకి ఎన్ని ఎగ్స్ కావాలి అనుకుంటే దానికి తగ్గట్టుగా ఉప్పు కారం పసుపుని వేసి ఒక 5 నిమిషాలు లో ఫ్లేమ్లోనే కలుపుతూ ఉడికించారంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు దానిని తీసి వేరొక ప్లేట్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలోకి ఒక పావు ఆయిల్ని వేసుకొని జీలకర్ర ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి. ఒక 2 రెబ్బల కరివేపాకుల్ని, ఒక 2 రెడ్ చిల్లీస్ని, ఒక మీడియం సైజు ఉల్లిపాయని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇలా ఉల్లిపాయలతో పాటు కొద్దిగా ఉప్పుని వేసారంటే ఉల్లిపాయలు తొందరగా మగ్గుతాయి. ఇలా వీటన్నింటిని బాగా మిక్స్ చేసుకొని ఒక 3 నిమిషాలు హై ఫ్లేమ్లోనే మూత పెట్టకుండా ఫ్రై చేసుకోవాలి. ఇలా సగం మగ్గిన తర్వాత పావు టేబుల్ స్పూన్ పసుపుని, పావు టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసి కలుపుతూ 1 నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి. కేవలం ఒక 5 నుంచి 10 నిమిషాల మధ్యలోనే ఈ చింత చిగురు ఎగ్గు మసాలా కర్రీని రెడీ చేసుకోవచ్చు. ఈ విధంగా ఉల్లిపాయలంతా మగ్గిన తర్వాత దీనిలోకి కడిగి పెట్టుకున్న చింత చిగురుని వేసి ఒక 2-3 నిమిషాలు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. చింత చిగురులో ఉన్న వాటర్ అంతా కర్రీలోకి వచ్చేలాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా చింత చిగురు మగ్గడం కూడా చాలా తొందరగానే అవుతుంది. చాలా తక్కువ టైంలోనే ఇది ఉడుకుతుంది. ఇలా చింత చిగురు మగ్గిన తర్వాత కాస్త ఆయిల్ తేలుతున్నప్పుడు టేస్ట్కి సరిపడా కారంని వేసుకోవాలి. ఇక్కడ ఒక టేబుల్ స్పూన్ వరకు కారంని వేసుకున్నాను. ఇలా టేస్ట్కి సరిపడా ఉప్పుని కూడా వేసుకుంటే చాలా బాగుంటుంది. అలాగే ఒక పావు టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ని, అలాగే ఇంకొక పావు టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ని వేసుకొని బాగా కలుపుకోవాలి. ఈ కర్రీలో ఆయిల్ తేలేంత వరకు దీన్ని కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇదంతా కూడా లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఉల్లిపాయల్లో ఉన్న ఆయిల్ అంతా తేలేంత వరకు ఉడికించిన తర్వాత మనం ముందుగా ఉడికించుకొని పెట్టుకున్న ఎగ్ పీసెస్ని వేసి బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ చింత చిగురు ఉల్లిపాయలు మొత్తం ఎగ్స్కి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకొని ఒక 3 నుంచి 5 నిమిషాలు మూత పెట్టేసుకొని ఉడికించారంటే చింత చిగురు ఫ్లేవర్ మొత్తం ఎగ్కి బాగా పడుతుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలా ఒక 3 నుంచి 5 నిమిషాలు మూత పెట్టి లో ఫ్లేమ్లోనే ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా ఆయిల్ తేలేంత వరకు ఈ కర్రీని ఉడికించారంటే ఎంతో అద్భుతంగా కమ్మగా ఉండే చింత చిగురు ఎగ్గు మసాలా కర్రీ రెడీ అవుతుంది. నా రెసిపీ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.